హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, కలాకండ్. ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇది. ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి, ఇక్కడ నేను 1/4 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి. ఇవి గేదె పాలండి. ఈ పాలు తీసుకుంటున్నాను. కడాయిలో పోసి బాగా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం పాలను మరలించుకోవాలండి. మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చండి. ఇది స్వీట్ షాపుల్లో దొరికేలాగా సేమ్ అదే టేస్ట్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. కొంచెం ఓపికతో నిదానంగా తయారు చేసుకుంటే ఈ రెసిపీ చాలా బాగా వస్తుందండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. మనం ఇలా గేదె పాలను పోసాక మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కదండీ! ఈ పాలు మరలుతూ ఉన్నాయి. ఇవి మీగడ పైన కడుతూ ఉంటుందండి. ఈ మీగడ కడుతున్నప్పుడు మనం ఈ గరిటెతోని మనం కలుపుతూ ఉండాలండి ఈ పాలని. కలుపుతూ మనం పొంగకుండా కలుపుతూ ఉండాలండి ఈ పాలని. సన్నని మంట మీద కలుపుతూ ఉండాలండి. మనం హై ఫ్లేమ్‌లో పెడితే ఇలా పొంగిపోతాయండి. అలా మీడియం ఫ్లేమ్ చేసుకొని పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న ఈ పాలన్నీ ఇగో సగం వరకు మరలిపోయాయండి. చూసారండి, మనం సగం హాఫ్ వరకు బాయిల్డ్ అయ్యాయండి. అప్పుడు మనము ఒక నిమ్మకాయ వేసుకొని పాలను విరగ్గొట్టుకోవాలండి. ఇలా విరగ్గొట్టుకోవడానికి మనం ఒక నిమ్మకాయని తీసుకొని, ఆ నిమ్మకాయని కట్ చేసుకొని, ఆ నిమ్మకాయని వేసుకోవాలండి. ఆ నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మరసంనంతా పిండుకోవాలండి. అలా పిండుకున్నప్పుడు ఈ పాలు కొంచెం కొంచెంగా విరుగుతూ ఉంటాయండి. ఈ నిమ్మరసం పిండేటప్పుడు మనం స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలండి. మన మీడియం ఫ్లేమ్‌లో నుంచి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనం ఈ నిమ్మరసాన్ని పిండాలి. ఇలా పిండినప్పుడు మనకు పాలు మెల్లమెల్లగా విరగడం స్టార్ట్ అవుతుందండి. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం గరిటెతో మెల్లగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు మనకు 3 నిమిషాలలో పాలన్నీ విరిగిపోయేటట్లు అయితాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలండి. చూసారా అండి, పాలు మెల్లగా విరుగుతున్నాయండి. అలా మెల్లగా విరుగుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ మనం ఒక 3 నిమిషముల వరకు మళ్ళీ కలుపుతూ ఉండాలండి. ఈ పాలన్నీ, ఈ విరిగిన పాలు ఇవన్నీ చిక్కబడే వరకు, దగ్గరికొచ్చే వరకు మనము ఒక 3 నిమిషముల వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము ఒక 100 గ్రాముల వరకు నేనిక్కడ షుగర్ తీసుకున్నానండి. మీరైతే కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఒక 50 గ్రాముల వరకు ఎక్కువ తీసుకోవచ్చండి. నేను మాత్రం ఇది మీడియంగా ఉండేటట్లు చూసుకున్నాను. ఒక 100 గ్రాముల వరకు షుగర్ వేసి, ఈ షుగర్ అంతా కరిగిపోయి ఈ దీంట్లో బాగా పట్టేటట్లు బాగా కలుపుతూ ఉండాలండి. ఇది కలుపుతూ ఉన్నప్పుడు ఈ అంచులకు పట్టుకుంటుందండి. దీన్ని కూడా మళ్ళీ గరిటెతో మొత్తం తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి బాగా. అలా కలుపుతున్నప్పుడు ఇంగ చూసారండి, ఇలా కలుపుతూ ఉండాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చూసారండి, దగ్గర పడిందండి. మొత్తం అంతా దగ్గర పడింది. ఈ ఈ టైంలో మనం ఒక స్పూన్ వరకు నెయ్యి ఏసామండి. ఇది అడుగు పట్టకుండా ఈ నెయ్యి వేసి మళ్ళీ ఒక 2 నిమిషముల వరకు మళ్ళీ కలుపుతూ ఉండాలండి. ఇది మొత్తం మళ్ళీ అంతా ఈ నెయ్యి అంతా దీంట్లో అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ దగ్గర పడే వరకు మళ్ళా కలుపుతూ ఉండాలి. ఈజీగా చేసుకోవచ్చండి. మనం స్వీట్ షాప్‌లో లాగా సేమ్ అదే టేస్ట్ తోటి, అదే రుచితోటి మనం ఇంట్లో గూడంగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడినంక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేయాలండి. ఒక ప్లేట్‌కి మనం ఇక్కడ నెయ్యి రాసామండి. ఈ ప్లేట్‌కి మొత్తం మనం నెయ్యి మొత్తం రాసి దాంట్లో మనం మొత్తం వేసేయాలండి. కొన్నిసార్లయితే కొంతమందయితే ఇది బౌల్‌లో వేసుకొని కూడా తింటారండి. ఈ కలాకండు బౌల్‌లో వేసుకొని కూడా తింటారు. కొందరికి ఇష్టం లేకపోతే కొన్ని పీసెస్‌గా రావాలంటే ఇలా ఒక గిన్నెకు అప్లై చేసుకొని నెయ్యి దాన్ని మొత్తం దాంట్లో వేసుకొని సమంగా పరుచుకొని, మీ ఇష్టం అండి, ముక్కలుగా చేసుకోవాలంటే ముక్కలుగా చేసుకోవచ్చు. మనం బౌల్‌లో వేసుకొని తినొచ్చంటే బౌల్‌లో వేసుకొని తినొచ్చు. ఇలా చేసుకొని అంతా పరుచుకొని సమంగా దాన్ని బౌల్‌ని టర్న్ చేసి పీసెస్‌గా కోసుకోవచ్చండి. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. అంతా సమంగా పరుచుకోవాలండి. అంతే టర్న్ చేసుకొని మనము ముక్కలుగా కోసుకోవచ్చండి. నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇలా మంచి మంచి వీడియోలు మీకు పెడతానండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చండి. సూపర్‌గా ఉంటుందండి ఈ స్వీట్. చాలా బాగుంటుందండి. ఇంతే అండి. ఇలా టర్న్ చేసుకునేటప్పుడు పైన ఇలా తట్టి టర్న్ చేసుకుంటే అయిపాయండి. అంతా మంచిగా వస్తుందండి. దీన్ని కట్ చేసుకొని తినొచ్చండి. ఇక్కడైతే కొద్దిగా వేడిగా ఉందండి నాది, అందుకని నేను కట్ చేయలేదు. అంతే అండి. ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి.